టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా పెద్ద తెర మీద మనల్ని ఎంతగా మెప్పించిందో తెలిసిందే కదా. అయితే ఇప్పుడు సమంత కొత్తగా ఒక పాత్రలోకి అడుగుపెట్టింది. అదే నిర్మాతగా. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన తన తొలి సినిమా శుభం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ప్రమోషన్ లో మాత్రం ఎక్కడా కూడా తగ్గలేదు. సోషల్ మీడియా ప్రచారం, ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ల ద్వారా సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చింది. అంతేకాక ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యామియో పాత్రలో ఆమె స్వయంగా కనిపించి ప్రేక్షకులకు సర్ప్రైజ్ కూడా ఇచ్చింది. సినిమా కథ విషయానికి వస్తే అప్పుడప్పుడే పల్లెటూళ్ళకి డిటిహెచ్లు పరిచయం అవుతున్న రోజులవి. భీముని పట్నానికి చెందిన శ్రీను లోకల్ కేబుల్ టీవీ నెట్వర్క్ ని నడిపిస్తుంటాడు. తన స్నేహితులతో కలిసి సరదాగా జీవితాన్ని గడుపుతున్న శ్రీను వ్యాపారానికి డిష్ కుమార్ పోటీగా వచ్చి అందరికీ డిటిహెచ్లను అలవాటు చేస్తుంటాడు. ఆ పోటీని తట్టుకుని నిలబడే ప్రయత్నాల్లో ఉండగానే బ్యాంకులో పనిచేసే శ్రీవల్లితో పెళ్లి జరుగుతోంది. ఉత్సాహంగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన శ్రీనుకి తొలి రోజు రాత్రే భయంకరమైన అనుభవం ఎదురవుతోంది. భార్య శ్రీవల్లి టీవీలో సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తోంది. శ్రీనుకే కాదు, తన ఇద్దరు స్నేహితుల ఇళ్లలోనూ ఇదే పరిస్థితి. వాళ్ళ భార్యలు కూడా రాత్రి 9 గంటలు అవ్వగానే జన్మజన్మల బంధం టీవీ సీరియల్ చూస్తూ ఏవో ఆత్మలు ఆవహించినట్లుగా వింతగా ప్రవర్తిస్తుంటారు. సీరియల్ చూడటాన్ని అడ్డుకుంటే భర్తలపైనే దాడులకు తెగబడి మరీ భయపెడుతుంటారు. సీరియల్ పూర్తయ్యాక మళ్ళీ ఏమీ జరగలేదన్నట్లే వ్యవహరిస్తూ ఉంటారు. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే తమ పరువు పోతుందనే భయంతో ఎవరికీ చెప్పరు ఆ ముగ్గురు స్నేహితులు. కానీ ఊళ్ళో అందరి ఇళ్లలోనూ ఇదే జరుగుతోందని ఆ తర్వాత తెలిసి కంగు తింటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అన్నది కథ. సినిమా విడుదలైన మొదటి వీకెండ్లో దాదాపు 4 కోట్ల రూపాయల వరకే కలెక్షన్స్ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని నమోదు చేయలేకపోయినా సినిమా నిర్మాణ ఖర్చులు తక్కువగా ఉండడంతో ఇంకా శాటిలైట్ హక్కులు 1.5 కోట్లకు, ఓటీటీ రైట్స్ 3 కోట్ల రూపాయల వరకు డీల్ అవుతున్నట్లు సమాచారం రావడంతో సమంతకు ఈ సినిమా లాభాల్ని అందించింది. మొత్తానికి సమంత నిర్మాతగా తన తొలి ప్రయత్నంలోనే తెలివిగా ఆలోచించి తక్కువ బడ్జెట్లో మంచి కథతో సరైన ప్రమోషన్ ద్వారా ఓ లాభదాయకమైన సినిమా అందించింది. ఇది ఆమెకు నిర్మాతగా మంచి ప్రేరణనిచ్చే మొదటి అడుగు. శుభం అనే టైటిల్కి తగ్గట్టుగానే సమంతకు ఇది నిజంగానే శుభప్రదమైన ప్రయాణం ప్రారంభమైంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.